హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన బఠానీలు ఆలుగడ్డ ఫ్రై తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 2 ఆలుగడ్డ, 4 పచ్చిమిర్చి, అరముక్క ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు, బఠానీలు రాత్రి నానబెట్టుకొని తెల్లారి ఉడికించుకున్న బఠానీలు. స్టవ్ వెలిగించి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. నూనెలో పోపు దినుసులు బాగా వేగాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికుడు మెంతుల పొడి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదండి, కొద్దిగా ఎగితే చాలు. ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ బఠానీలు రాత్రికి నానబెట్టి తెల్లారి ఉడికించుకున్నది వేసుకోవాలి. మంచిగా మొత్తం కలపాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి. మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతుండాలి. ఒక 5 నిమిషాలు. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. మీకు సరిపడినంత మీరు వేసుకోండి. అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచి కలుపుకోవాలి. దుంప ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలాగా ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఆలుగడ్డ బఠానీలు కూర వేపుడు రెడీ అయిందండి. లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి.
నా స్టైల్లో ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.